అన్ని దీవిస్తే ఎవడైనా భజన చేస్తాడులేవా? ఆయనే పెద్ద మనిషి కాదు, కానీ ఒక్క వెయిట్ వేసి చూడు, భజనలు కాస్త బాధలుగా మారిపోతాయి, శోధనలుగా మారిపోతాయి, రివర్స్ అయిపోతాడు అని. ఏబు బుద్ధి అంత స్థిరమైంది కాదు, ఏబు అంత నమ్మకస్తుడేం కాదన్నట్టు ఏబుకు వ్యతిరేకంగా దేవుని ముందు మాట్లాడాడు. ఏబు దగ్గరకు వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నాడు ఏ భార్య చేత. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసేసుకున్నాడు. ఏం ఒరిగింది, ఏం మిగిలింది? చివరికి ఎందుకు పనికి రాకుండా రోగిష్టోడిపై ఒళ్ళంతా కుళ్ళ పెట్టుకొని మళ్ళీ భజన చేస్తున్న బుద్ధి లేకుండా దేవుణ్ణి దూషించి చావు. అప్పుడు ఏమేమన్నాడు తెలుసా? నిజమేనమ్మాయి చేశాడు, నాకు దుర్మార్గం చేశాడు అనలా. ఓయ్, మూర్ఖాలు మాట్లాడినట్టు మాట్లాడు వాకు. ఆయన మంచోడు. దేవుడు భక్తుడు వాళ్ళ మనసులు చూడండి. స్తోత్రం. దేవుడు తన దాసుడు వారి హృదయాలు చూడండి, వారి మనసులు చూడండి. ఆయనేమో భక్తుడి మీద మాట పడినాడు, భక్తుడేమో ఆయన మీద మాట పడ్డాడు. అర్థం కాలేదా? ఇంక నేను చేయగలిగింది ఏం లేదు. స్తోత్రం. అదొక ప్రత్యేకమైన ప్రేమానుబంధం. హల్లెలూయా. ఏదో తెలియని ఒకలో, ఏదో తెలియని ప్రేమ, ఏదో తెలియని ప్రేమ. ఎవరితో? ఎప్పుడన్నా గయాళి భార్యలాగా గోల వేసుకుంటాం కానీ, గొడవ వేసుకుంటాం కానీ వదిలి బతుకుతామా? చచ్చిపోము. ఏదో అంత అనుబంధం ఏర్పడింది యేసయ్యతో. మా కష్టం సార్ ఆయన్ని వదిలేయాలంటే. కలనైనా మర్చిపోజాలం కదా. ఏ స్థితిలో ఉన్నా సరే జ్ఞాపకాలలో, ఆలోచనల్లో ఆయనేగా. వాడు చూడు ఏం శపథం చేశాడు దేవుని ముందు, నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచి పోతాడు అన్నాడు. అదే పని చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఏ భార్య చూడు వేరే మాటలు ఏం మాట్లాడట్లా, ఆ 2 ముక్కలే మాట్లాడింది చూడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏబు భార్య మాట్లాడిందా, ఆమెని శోధించి సైతాన్ గాడు మాట్లాడుతున్నాడా? కొన్నిసార్లు మనతో కూడా అంతే మాట్లాడతారు. మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ వాళ్ళు మన ఆధీనంలో ఉండరు, దేవుడు ఆధీనంలో ఉండరు, వాళ్ళ ఆధీనంలో కూడా వాళ్ళు ఉండరు. వాడు ఆకర్షణ లాగేస్తాడు, వాడు ఆధీనంలో పోయి మనల్ని శోధిస్తూ ఉంటారు. అప్పుడు మనం కూడా ఇదే మాట మాట్లాడాల. మూర్ఖులు మాట్లాడినట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. దేవుడు అనుగ్రహించే సకలమైన ఆనందాల అనుభవాలు మనం పొందదగుదుమా? దేవుడు అనుభవించే నిత్య రక్షణ, నిత్య జీవం